ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీహెచ్ భేటీ అయ్యారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వీహెచ్ ఇటీవల మీడియా ముందు తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. ఈ క్రమంలో ఇవాళ వీహెచ్ ను సీఎం దగ్గరకు తీసుకువెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. అన్ని విధాలా అండగా ఉంటానని వీహెచ్ తో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీహెచ్ భేటీ అయ్యారు. భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, ఇటీవల గాంధీ భవన్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అలాగే పార్టీ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద సీనియర్ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావు కొన్ని అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా పార్టీ నాయకత్వము పార్టీ నాయకులందరినీ ఏకతాటి మీదకి తీసుకోవడం, అందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచనలో పార్టీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉదయం హనుమంతరావుని వెంటబెట్టి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల భేటీ కొనసాగింది. తనకున్నటువంటి అభ్యంతరాలు, తనకున్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా సీఎం కి హనుమంతరావు వివరించారు. అయితే పొలిటికల్ రాజకీయపరమైనటువంటి పోస్టులు కావచ్చు, ఇతర అంశాలన్నింటికి సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్చించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక కీలకమైన పదవి ఇచ్చేటువంటి ఆలోచన పార్టీ రాష్ట్ర నాయకత్వం చేసినట్టు తెలుస్తుంది. చాలా రోజులుగా ఆయన పార్టీ తనని పట్టించుకోవట్లేదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాయని సీఎం పిలిచి మాట్లాడడం వల్ల రేపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వీలైనంత త్వరగానే పొలిటికల్ పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తానికి చాలా రోజులుగా మౌనంగా ఉన్నటువంటి హనుమంతరావు ఇక సీఎం ని కలిసిన తర్వాత మౌనం వీడినట్టే అనుకోవచ్చు. రైట్ చారి, థ్యాంక్ యూ.